కమనీయమైన నీ ప్రేమ బంధం కాచిది మమ్మును కనుపాపల. కృప వెంబడి కృపతో, కృప వెంబడి కృపతో నింపావు మా జీవితాలను. కష్టాలలో, కన్నీళ్లలో నీ కృప మాకు తోడుగా నిలిచిందే. మా ప్రతి బంధకాలను తెచ్చావు. చాలయ్యా, మా ఇంట నీ దీవెన చాలు ప్రభువా. నీ తోడు చాలు ప్రభువా. నువ్వు మాతో ఉంటే చాలు ప్రభువా. అందరం కలిసి పాడదాం. ఎవరు మౌనంగా ఉండొద్దు, స్వరాలు విప్పి. కమనీయమైన నీ ప్రేమ బంధం కాచింది కనుపాపలా. కృప వెంబడి కృపతో కష్టాల కన్నీళ్లలో. కమనీయమైన నీ ప్రేమ బంధం కాచింది కనుపాపలా. కృప వెంబడి కృపతో నింపావు కష్టాల కన్నీళ్లలో. మా ప్రతిబంధకమును తెంచావు నీవు. చాలయ్య మా ఇంట ఈ దీవెన. మా ప్రతిబంధకమును తెంచావు నీవు. చాలయ్య మా ఇంట. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన. యెహోవా మాకు తోడుగా. యేసయ్య మా ఇంట ఉండగా. యెహోవా మాకు తోడుగా. యేసయ్య మా ఇంట ఉండగా. శుద్ధాత్మ మాకు నీడగా. శుద్ధాత్మ మాకు నీడగా. త్రిత్వాత్మ మాకు ఉండగా. యెహోవా మాకు తోడుగా. యేసయ్య మా ఇంట ఉండగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరోసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఫ్రెండ్స్, పరిశుద్ధంగా జీవించేవారు ముఖాలు ప్రకాశంగా ఉంటాయి, ప్రశాంతంగా ఉంటాయి. తాగుబోతుల ముఖాలు చూడండి, డ్రగ్స్ వాడే వాళ్ళ ముఖాలు చూడండి, సిగరెట్లు కాల్చే వాళ్ళ ముఖాలు చూడండి, పొద్దస్తమాను అమ్మాయిల చుట్టూ అబ్బాయిల చుట్టూ తిరిగే వాళ్ళ ముఖాలు చూడండి. ఎంత అసహ్యంగా తయారవుతాయో, ఎంత వికారంగా తయారవుతాయో. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ప్రత్యేకంగా జీవించవలసిన నీవు, ప్రభు బిడ్డగా జీవించవలసిన నీవు లోకస్తులతో కలిసిపోయావా? పాపిష్టి స్నేహితులతో మిళితమైపోయావా? జాగ్రత్త, వారి స్నేహము నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, దేవునికి వ్యతిరేకంగా మార్చేస్తుంది. మిశ్రిత జనము ఇశ్రాయేలు ప్రజలను ప్రభావితం చేసి దేవునికి వ్యతిరేకంగా వారిని తయారు చేశారు. మర్చిపోయారో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, మర్చిపోయారో దేవుడు వారిని అరణ్యములో నడిపిస్తూ వస్తున్న విధానాన్ని. ఏమి జ్ఞాపకం వచ్చిందో తెలుసా? కూరగాయలు, బీరకాయలు జ్ఞాపకం వచ్చినాయి. ఏమి మర్చిపోయారో తెలుసా? దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు మర్చిపోయారు. ఈరోజు చాలా మంది భర్తలు భార్యలు గొడవ పడుతూ ఉంటారు. వేటి కోసం గొడవ పడతారు చెప్పండి? మీ మధ్య ఎవరైనా ఉన్నారా భార్యలు భర్తలు గొడవ పడేవాళ్ళు? ఒక్కసారి ఆలోచించండి, మీరు దేనికోసం గొడవ పడుతున్నారో. దానికి బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే భార్య భర్త మధ్య గొడవ ఉన్నప్పుడు ఆ గొడవకు కారణం చూడండి, చాలా సిల్లీగా ఉంటుంది, చాలా చీప్గా ఉంటుంది. మీరేం మర్చిపోతున్నారో తెలుసా? మిమ్మల్ని సమాధానపరచడానికి యేసుక్రీస్తు సిలువలో మరణించాడు అనే విషయం మర్చిపోతున్నారు. నువ్వు నేను సమాధానంగా జీవించాలి, నువ్వు నేను సంతోషంగా జీవించాలి, నువ్వు నేను సఖ్యత కలిగి, మనం అందరం కూడా దేవునితో సఖ్యత కలిగి జీవించాలని చెప్పి యేసుక్రీస్తు సిలువలో మరణించాల్సి వచ్చింది. దేవుడే తన ప్రియ కుమారుని యేసుక్రీస్తు లోకానికి పంపించాల్సి వచ్చింది. ఆయన సిలువ పైన మరణించాడు కాబట్టి దేవునికి మనం దూరంగా జీవిస్తున్నప్పుడు దేవుని హస్తాన్ని, మన హస్తాన్ని యేసుక్రీస్తు సిలువలో పట్టుకొని దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న, శత్రువులుగా జీవిస్తున్న మనలను దేవునితో సమాధానపరచడానికి యేసుక్రీస్తు సిలువలో మరణించి దేవుని చేతిని, పాపిష్టివాడివైన నీ నా చేతిని దేవుని చేతికి అప్పగించి సమాధానాన్ని ప్రసాదించాడు. మర్చిపోతున్నాం మనం. ఈరోజు ప్రతి చిన్నదానికి సమాధానం పోగొట్టుకుంటున్నాం. బిడ్డలతో సమాధానం పోగొట్టుకుంటున్నాం, భర్తతో సమాధానం పోగొట్టుకుంటున్నాం, భార్యతో సమాధానం పోగొట్టుకుంటున్నాం, కోడలతో సమాధానం, అత్తతో సమాధానం పోగొట్టుకుంటున్నాం. ఒకసారి ఆలోచించు, దేనికోసం సమాధానం పోగొట్టుకుంటున్నావు? సిల్లీ రీజన్, సిల్లీ రీజన్స్, కారణాలు చూపుతూ దేవుని సమాధానం పోగొట్టుకోవడం ఎంత చీపో ఒకసారి ఆలోచించండి. అది చిలికి గాలివాన అయిపోతుంది, ఇద్దరి మధ్య పెద్ద అగాధాన్ని తీసుకొస్తుంది, ఆఖరికి విడిపోయేంతగా, లేదా ఒకరంటే ఒకరు భయపడిపోయేంతగా, భీతి చెందేంతగా తయారవుతుంది. ఇందాక చెప్పాను, జ్ఞాపకం ఉందా? పక్షులన్నీ కలిసి ఎగురుతూ ఉంటాయి, కానీ ఒక్క పక్షిరాజు మాత్రమే ఒంటరిగా ప్రయాణం చేస్తుంది. అలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు తెలుసా? నేను ధైర్యము కలిగిన పక్షిని అంత అని సాక్ష్యం ఇస్తుంది. నువ్వు క్రైస్తవుడు అయితే ధైర్యంగా జీవించాలి. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్న వ్యక్తివైనట్లయితే ధైర్యంగా జీవిస్తావు. దేవునితో సహవాసము కలిగిన వ్యక్తివైనట్లయితే ధైర్యముగా జీవిస్తావు. అదే సమయంలో సమాధానం కలిగి జీవిస్తావు, సంతోషంగా జీవిస్తావు. భయపడవలసిన అవసరము లేనే లేదో. ఎవరో ఒక వ్యక్తిని అడిగారట, నిజం చెప్పరా, ఏమిటి నీ భార్య అంటే నీకు భయమా కాదా? వాడు అంటున్నాడు, నా భార్య అంటే నాకు అస్సలు భయం లేదు. నిజం చెప్పు, నీ భార్య అంటే నీకు భయమా లేదా? మరలా చెప్పు, నా భార్య అంటే నాకు భయం లేదు, నా భార్య అంటే భయం లేదు. నిజం చెప్పరా? చెప్పాక భయం లేదని చెప్పు, అసలు విషయం చెప్పరా? అడు తిరిగాడు, ఇటు తిరిగాడు, ఎవరికి చెప్పుకో. ఏమిటి భయం లేదో? మరి ఏముంది? దడా. నవ్వుతున్నారేంటి? భయం లేదు కానీ ఏమిటట? దడ, వణుకో. నేను చెప్తూ ఉంటాగా అప్పుడప్పుడు, అమ్మ మీరు సామాన్యులు కా తల్లి,
భర్తకు భయపడిపోయేటటువంటి భార్య, భార్యకు భయపడేటటువంటి భర్త, భయాలతో జీవించేటటువంటి కుటుంబము. అడుగుతున్నాను, అది నిజంగా క్రైస్తవ కుటుంబమేనంటారా? ఒకసారి ఆలోచించండి.